ఓం శాంతి. నేనొక ఆత్మను. మెరిసే నక్షత్రాన్ని. ప్రకాశ స్వరూపాన్ని. నా నుండి వెలువడే ప్రకాశం శరీరం అంతా వ్యాపిస్తుంది. సూక్ష్మ శరీరం తయారవుతుంది. లైట్ శరీరం, అదే ఫరిస్తా శరీరం. అనుభవం చేయండి. తేలికైన ఫరిస్తా శరీరాన్ని, ప్రకాశ సంపన్నమైన ఫరిస్తా శరీరాన్ని ఫరిస్తా శరీరాన్ని ధరించి శరీరానికి అతీతంగా ప్రపంచానికి దూరంగా బాగ్దాదాకి సమీపంగా మేఘాలు దాటుతూ, సూర్య చంద్ర నక్షత్రాలు దాటుతూ సూక్ష్మ లోకానికి చేరుకుంటున్నాను. ఎంత తేలికగా ఉంది ఈ శరీరం. ప్రకాశాన్ని వెదజల్లుతూ చాలా సహజంగా పైకెగురుతూ చాలా సమీపంగా బాగ్దాదాకి సన్ముఖంగా చేరుకున్నాను. బాగ్దాదాల యొక్క ప్రేమ దృష్టి, స్నేహంతో నిండిన దృష్టి, శక్తిశాలి దృష్టి
నన్ను ఆకర్షిస్తుంది. నా మనస్సు, బుద్ధి బాబా దృష్టి పైన ఏకాగ్రమవుతుంది. నన్ను నేను నా అంతర్చక్షువుతో చూసుకుంటున్నాను. నేను నా ఎదుట బాప్దాదా. బాప్దాదాల యొక్క వరదాని హస్తం నా తలపైన అనుభవం చేయండి. వరదాత బాబా యొక్క వరదానాలని ఇది వరదాని సమయం. వరదాత సన్ముఖంగా ఉన్న సమయం. గుర్తు తెచ్చుకోండి. ఒక్కొక్క వరదానాన్ని బాబా నుంచి పొందండి. వరదానాల ఖజానా తెరిచి ఉంది. సంగం యుగం వరదానాలు పొందే సమయం. వరదానం అంటేనే శ్రమ లేదు, సహజమైన ప్రాప్తి. అందుకే అందరూ బ్లెస్సింగ్స్ కోరుకుంటూ ఉంటారు. శ్రమ లేకుండా సహజమైన ప్రాప్తి పొందడం కోసం. సంగం యుగం ప్రాలబ్ధ సమయం.
శ్రమ లేని సమయం. ఎందుకంటే సంగం యుగంలో వరదాత, విధాత, భాగ్య విధాత మనవారయ్యారు. భాగ్య విధాతనే మనవాడైన తర్వాత ఇంకా నా భాగ్యానికి లోటేంటి? వరదాతే మనవాడైన తర్వాత ఇంకా నా వరదానాలకు లోటేంటి? ఈ సమయమే ప్రాలబ్ధ సమయం, ప్రాప్తి పొందే సమయం. శ్రమ పడే సమయం కాదు. ఏ విషయంలో కూడా నాకు శ్రమే లేదు. ప్రపంచంలో అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి భగవత్ శక్తి. అదే నాకు భగవంతుడి తోడే నాకు లభించింది. ఎన్ని ప్రాప్తులు, ఎన్నో గుణాలు, శక్తులు, జ్ఞానం అన్నీ భగవంతుడి నుండి లభిస్తున్నాయి. భగవంతుడే నా వాడయ్యాడు. సూక్ష్మ ప్రాప్తులే కాదు, బాబా ద్వారా నాకు సుఖ ప్రపంచమే లభిస్తుంది. సంగమ యుగంలో అతీంద్రియ సుఖ ప్రాప్తి, అంతేకాదు సుఖ ప్రపంచం యొక్క జ్ఞానం కూడా నాకు ఇప్పుడు తెలుసు.
ఈ సుఖం అన్ని ఆకర్షణల నుండి నన్ను ముక్తుడిగా చేస్తుంది. భగవంతుని నుండి లభించే ఈ అతీంద్రియ సుఖం అతడి ప్రేమలో నన్ను లీనం చేస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. కొద్ది సమయం కోసం నేను బాబా ప్రేమలో లీనమవుతాను. బ్రహ్మ బాబా కూడా శివ బాబా యొక్క ప్రేమలో లీనమయ్యేవాడు. అందుకని బ్రహ్మ బాబాకి అన్నీ సహజమైపోయాయి. పురుషార్థం చాలా సహజంగా చేసేవాడు. జ్ఞాన మార్గంలో బ్రహ్మ బాబాకి ఏ రకమైన శ్రమ లేదు. ఒకటి ప్రాప్తి, ఇంకొకటి ఎప్పుడు బ్రహ్మ బాబా చాలా ఉన్నతమైన స్వమానంలో ఉండేవాడు. వ్యవహారంలో బ్రహ్మ బాబా బాలక్ సోమాలిక్ ఉండేవాడు. ఒకవైపు శివ బాబా యొక్క బాలుని పుత్రుణ్ణి అనే ఆనందం, ఇంకోవైపు కాబోయే విశ్వానికి మహారాజుని అని. ఈ రెండు బ్రహ్మ బాబా యొక్క జీవితంలో కనిపిస్తూ ఉండేది. బాలకుడి నశ, మాలిక్ నశ, రెండింటి యొక్క అనుభవం చేసేవాడు. బ్రహ్మ బాబా శివ బాబాని పొందగానే ప్రాప్తులు అర్థమైపోయాయి. అనంతమైన ప్రాప్తి యొక్క అనుభవం జరిగింది. అందుకే బ్రహ్మ బాబా స్థూల ప్రాప్తులని ఈజీగా త్యాగం చేయగలిగాడు. త్యాగంలో కూడా బాబాకి శ్రమ అనిపించలేదు.
ఎందుకంటే బాబా ముందు భాగ్యం కనిపిస్తూ ఉండేది. అందుకనే బ్రహ్మ బాబా ఈ విషయంలో త్యాగం చేయలేదు. అంతేకాదు, బ్రహ్మ బాబా సంపన్న స్థితిలో ఉన్నాడు. బాబా సమానమైన స్థితిలో ఉండేవాడు. శరీరాన్ని కూడా శివబాబాకిచ్చి, ఇది శివబాబా శరీరం, మృకుటిలో శివబాబా ఉన్నాడు, ఈ అనుభవం చేసేవాడు. కాబట్టి శరీరం కూడా నడిపించడంలో బ్రహ్మబాబాకి చాలా సహజమైంది. అందువల్లే అంత వయస్సున్న బాబాకి శ్రమ లేదు. బ్రహ్మబాబా పైన మొత్తం విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత ఉన్నప్పటికీ బ్రహ్మబాబా నేను నిమిత్తుడని అనుకునేవాడు. ఇదంతా శివబాబా కార్యం. ఇందులో నాకేమీ లేదు, నేను కేవలం నిమిత్తం. అందువల్లే అంత పెద్ద కార్యాన్ని శ్రమ ఫీల్ కాకుండానే బాబా యొక్క ప్రేమలోనే ఆ కార్యాన్ని కంప్లీట్ చేస్తున్నాడు. శివబాబా ఎగ్జాంపుల్గా మనకి బ్రహ్మబాబా నుంచి అన్ని విషయాలలో మనకి కూడా శ్రమ లేకుండా చేశాడు. బ్రహ్మబాబాకి పొందిన ప్రాప్తుల కంటే ఇంకొక ప్రాప్తి మనకి ఇంకా ఎక్కువ. అది బ్రహ్మబాబా యొక్క అడుగులు. శివబాబా నుండి అందరికీ అన్ని ప్రాప్తులు సమానంగానే లభిస్తాయి. కానీ మనందరి ప్రాప్తుల కంటే బ్రహ్మబాబాకి ఒకటి తక్కువే. మనకి బ్రహ్మబాబా ఎగ్జాంపుల్. బ్రహ్మబాబా యొక్క అడుగులు మన దారిని చాలా సహజం చేశాయి. ఎంత అదృష్టం! మార్గం వెతుక్కునే పని లేదు, గమ్యం కోసం ఆలోచించే పని లేదు. అడుగులో అడుగు వేస్తూ వెళ్తే గమ్యానికి చేరుకుంటాం. అలా ఈ జీవితంలో శ్రమే లేదు.
సంఘం యోగి జీవితం, ప్రాప్తులు పొందే జీవితం, భగవంతుడి నిస్వార్థ ప్రేమ పొందే సమయం. అందుకే ఈ యుగంలో శ్రమే లేదు. ఈ జీవితంలో పొందే ప్రేమ ప్రాప్తి ఎలాంటిదంటే దీపం పైన దీప పొరుగు బలిహారం అయ్యేలాంటిది. చాలా సహజంగా బలి అవ్వగలం. నేను ఈ యుగంలో ఆ ప్రేమను అనుభవం చేస్తూ పురుషార్థం యొక్క శ్రమ నుండి ముక్తుడిగా బ్రహ్మ బాబా సమానంగా అడుగులో అడుగు వేస్తూ లక్ష్యానికి చాలా సహజంగా చేరుకుంటాను. బాబా సమానమైన ఆత్మను సంపన్నమైన ఆత్మను
रोशनी से। रोशनी से रोशनी।